ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల విషయంపై హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు మాజీ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు గత కొన్ని సంవత్సరాలుగా టీపీటీ రూపంలో బకాయిలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వెంటనే వాటిని విడుదల చేయాలని ఇటీవల రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు రేపు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నేడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా కోర్టులో వివరణ ఇవ్వాలని, ప్రతి వాయిదాకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మొసలి కన్నీరు కారుస్తూ కంటోన్మెంట్ పాలనను విస్మరించాయని, ఇప్పటికే కంటోన్మెంట్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కంటోన్మెంట్ అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదనేది మరోసారి నిరూపితమైందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కంటోన్మెంట్ లో అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీపీటీ బకాయిలు విడుదల చేయాలని, కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల విషయంలో సైతం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో టీజీడీఈ అధికారులను కలిసినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కంటోన్మెంట్ లో నిలిచిన నేపథ్యంలో వెంటనే బిఎల్ఓలకు జీతాలు చెల్లించి ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేటట్లు చూడాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనే ఒక వ్యవస్థ నాతో సహా అనేక మంది లీడర్లకు గుర్తింపు తెచ్చింది. ఈరోజు రామకృష్ణ ఏంటిది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మెంబరు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉండే, లేకపోతే నామినేటెడ్ మెంబర్ అనే ఒక గుర్తింపు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా అందరికీ చెందింది. మరి అసలు ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినాము. మరి ఈరోజు కూడా ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవడం జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన, దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన అని, దాంట్లో చాలా సీరియస్గా ఆర్డర్ వచ్చిందని. మరి ఈరోజు ఆర్డర్ వచ్చింది. రేపు 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కోర్టుకు హాజరు కామని ఉత్తర్వులు జారీ అయినాయి. అదే కాకుండా కోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది, ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఫామ్ 1 అనే ఒక అధికారికి ఇష్యూ అయింది కంటోన్మెంట్ బోర్డు విషయంలో. మరి ఆ ఫామ్ 1 అధికారం ఏంటంటే దాంట్లో క్లియర్గా రాసింది, ఈ వాయిదాకి అంటే రేపు 10వ తారీఖు జరిగే కోర్టు వాయిదాకి తప్పకుండా రా. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ఎన్ని వాయిదాలు ఉంటాయో అన్ని వాయిదాలకు నువ్వు తప్పకుండా నువ్వే రావాలా అని కూడా క్లియర్గా ఉత్తర్వులు జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసు తర్వాత దాదాపు కంటోన్మెంట్ బోర్డుకి 65 కోట్ల నుంచి 75 కోట్ల దాకా వెంటనే రిలీజ్ అవుతాయని నాకు పూర్తి నమ్మకం. మరి ఈ యొక్క డబ్బుతో గతంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక చొరవతో ఏదైతే 300 కోట్లు వచ్చినాయో, మరి ఇప్పుడు ఒక 75 కోట్లు రాబోతున్నాయో, ఈ అన్నిటిని పట్టుకొని తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డులో అడ్రస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అనేది కొద్దిగా కుంటి పడ్డది. ఎందుకంటే ఫండ్స్ లేవు, ఏమైనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. మరి తప్పకుండా ఈ యొక్క ఫండ్స్తోని, ఈ యొక్క నిధులతోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఆగిందో అవన్నీ కూడా చేపడతాం జరుగుతుందని మీ అందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. పార్టీ వాళ్ళు ఏం చేయాలా, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలా, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలా, టీఆర్ఎస్ సంబంధించిన పత్రికలు ఏం చేయాలో మరి మీరు వెళ్ళారు. దానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రం నుంచి వచ్చే వాటానే ఎక్కువ ఉంది కాబట్టి మీరు దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుందని అభిప్రాయం. తప్పకుండా దాని మీద కూడా నేను ఇప్పుడే మీకు కరస్పాండెన్స్ చూపించగలుగుతా. దాని మీద నేను డిఫెన్స్ సెక్రటరీని కనీసం 10 సార్లు కలిసిన. గతంలో ఉన్న డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ గారిని, ఇప్పుడు ఉన్న రాజేష్ కుమార్ గారిని, దానికన్నా ముందు అజయ్ కుమార్ గారిని
అందరు డిఫెన్స్ సెక్రటరీ కలవడం జరిగింది. అది ముఖ్యంగా ఆయన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఆర్మీకి కంటోన్మెంట్ డీజీడీకి అంటే మా డిఫెన్స్ హెడ్ ఆఫీస్ డీజీడీ అంటారు, వాళ్ళకి రేట్స్లో తేడా ఉంది. అంటే మేము వేసిన ధరలు వాళ్ళకి ఆర్మీ అధికారులకు నచ్చలేదు, మేము వేసిన వాల్యూ ఆఫ్ ల్యాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇది ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయాలంటే ఎవరు చేయాలంటే సంబంధించిన ఆర్మీ అధికారులు, వాళ్ళని కూడా సౌత్ బ్లాక్లో పోయి కలవడం జరిగింది. తప్పకుండా అది కూడా పైప్ లైన్లో ఉంది. దాన్ని కూడా అంటే మేము త్రూ ప్రాసెస్ త్రూ లా అఫీషియల్ ఛానల్లా మేము దాన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో అది కూడా రిలీజ్ అవుతుంది. మీ అందరికి తెలియని విషయం, ఎవరు చెప్పని విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతో అంత మాకు సర్వీస్ ఛార్జెస్ వస్తున్నాయి. మ్యాటర్ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి, అది రిజాల్వ్ అవుతలేదు కాబట్టి, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి టైం అవుతుంది. కానీ ఇద్దరు పార్టీలు కూడా మేము ఎవ్రీ ఇయర్ బిల్ రేస్ చేస్తున్నాం, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంతో అంత చెల్లిస్తున్నాం. ఒక్కసారి ఆ రేట్ కానీ ఏరియా కానీ ఫైనలైజ్ అయితే తప్పకుండా దాని శాశ్వత పరిష్కారం వస్తుంది. బీఆర్ఎస్ నాయకులను అడ్డం పెట్టుకొని మేము బీజేపీలో ఉన్న బాలిక నర్మలపై టార్గెట్ చేసి రకరకాల ఇబ్బందులకు క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీరే దానికి కారకులని ఒకటనా, నేను కాంక్రీట్గా పనిచేస్తా, కన్స్ట్రక్టివ్ పనిచేస్తా. ఈరోజు నేను మెంబర్ లేను, కోర్టుకు ఎందుకు పోయినా మా ఒక ఆర్గనైజేషన్ వెల్బీయింగ్ కోసం పోయినా, మా ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ హెల్త్ బాగాలేదు కాబట్టి కోర్టుకు పోయినా. అంటే పనికొచ్చే పని పక్కా పని చేసే వ్యక్తిని నేను, అంతేగాని ఎవరో అండ మీద ఎవరిదో నెత్తి మీద పెట్టుకొని నేను ఫైర్ చేసే అవసరం లేదు. నాకు నచ్చని రోజు చెప్పి బాధ్యత ఈడికేంజే నేను ఏ చర్య తీసుకున్నా చేస్తా. నా తత్వం అది, నా మెంటాలిటీ అది. నేను కన్స్ట్రక్టివ్ వర్క్ అండ్ కాంక్రీట్ వర్క్ చేస్తా, పక్కా పని చేస్తా. నాకు నచ్చని రోజు చెప్పి పక్కా పని చేస్తా. ఇచ్చినానా అది వాళ్ళ ప్రాసెస్ నడుస్తుంది. నేను దాని మీద మాట్లాడడానికి లేదు, ఎందుకంటే క్రమశిక్షణ కమిటీకి వాళ్ళు చెప్పడం వాళ్ళ ఒక సూచన ఇచ్చిండ్రు, దాని ప్రకారం నేను రిప్లై కూడా ఇచ్చిన. వాళ్ళు యాక్షన్ అతి తొందరలో తెలుస్తుంది. మేబీ మీరు పార్టీలకు రావచ్చా? ఇది బహిష్కరణ అది క్రమశిక్షణ కమిటీ, దానికోసం సపరేట్ ఎప్పుడైనా అయిన తర్వాత మాట్లాడతాం. ఇంకా వేరే ఏమంటే మీరు అడగచ్చు. ఇంకోటి ఎస్ఐఆర్ విషయంలో బిఎల్ఓలకు డబ్బులు రాలేదు 3 సంవత్సరాలు అయితే అని చెప్పి వాళ్ళకు చేస్తున్నారు. నిన్న ధర్నా చేసి ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయింది, దానిపైన మనం మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలా. గతంలో కూడా ఆర్పీలకు కానీ ఆశా వర్కర్స్ కానీ చాలా డ్యూస్ ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ధరలు పెంచుతా అని చెప్పింది కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బంగారం లెక్క చూసుకుంటా అన్నారు. ఈ రెండు 100% తప్పు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో ఈరోజు ఎవరైతే బిఎల్ఓల కింద పనిచేస్తున్నారో కంటోన్మెంట్లో కానీ ఏ ఒక్క సివిక్ సమస్య కానీ ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం పని కానీ కేంద్ర ప్రభుత్వం పని కానీ ముందుండి పని చేసేది వీలే. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల. క్రమం తప్పకుండా నెల ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ జీతాలు వస్తే వాళ్ళకు కూడా రావాలా. ఎన్నో సంవత్సరాలు వాళ్ళ జీతా పెరుగుతలేవు, ఆ జీతాలు కూడా పెరగాల. వాళ్ళకి టైం ఎవ్రీ మంత్ వాళ్ళకి జీతం వచ్చేటట్టు వస్తే వాళ్ళు మరింత ఇంట్రెస్ట్గా పనిచేస్తారు. ఎందుకంటే అనేక పనులు గవర్నమెంట్ సమస్య ఏదున్నా సరే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది వీలే. కాబట్టి వాళ్ళు తప్పకుండా మేమందరం కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం. వాళ్ళ కోసం ఏ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి తప్పకుండా రావాలా, అది న్యాయమైన కోరిక. ప్లస్ కొంచెం జీతం పెరగాల కూడా. స్టాఫ్ ఉన్నారు, ఆ స్టాఫ్ కాకుండా అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా టోకల్ కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కూడా క్రమంగా తొలగించేస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని ఏవి కూడా బేసిక్ అడ్మినిస్ట్రేషన్కి సన్ని వెళ్ళలేకపోతున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా అదే కారణం. ఫైనాన్షియల్ హెల్త్ బాగాలేకపోతే ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం లాగా దివాలా తీసే పరిస్థితిగా ఉంచుతాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏముంది, వాళ్ళు తాడు బొంగరం లేకుండా పనిచేస్తాం. ఈ జీతం ఇవ్వలేదంటే ఇవ్వలేము, కాంట్రాక్టర్స్ పైసలు లేవు అంటే లేవు. కానీ కంటోన్మెంట్ బోర్డు ఆ విధంగా చెప్పలేదు. నేను అనేకసార్లు చెప్పిన మా అడ్మినిస్ట్రేషన్ ఫార్ బెటర్ దెన్ జిహెచ్ఎంసీ అని. మేము ఆ చెప్పలేని పరిస్థితి కాబట్టి మేము మా బడ్జెట్ చూసుకొని మా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చూసుకొని దాని తగ్గట్టు ఖర్చు పెడుతున్నాం. దాంట్లో భాగంగా కొంతమందిని తీయాల్సి వస్తే తీస్తున్నాం, అవుట్సోర్సింగ్కి తగ్గియాలంటే తగ్గిస్తున్నాం. ఎందుకంటే మేము బేర్ చేయలేకపోతున్నాం. ఎందుకు బేర్ చేస్తలేము? మాకు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఎంపీఐ చేసిపోయినారు 5 years. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి కూడా కాంగ్రెస్ వైఖరి కూడా అదే వైఖరి ఉంది, ₹1 ఇస్తలేదు. కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఉన్న పైసల్లో సర్దుబాటు చేస్తుంది. మీరేమో ఆర్థిక ఇబ్బంది ఉంది, అభివృద్ధి జరగలేదు అంటున్నారు. నామినేట్ మెంబర్ ఏమో ఏడాదిలో 15 కోట్ల అభివృద్ధి చేస్తామని చెప్పారు. 15 కోట్లు తప్పకుండా చేసిర్రు, ఇంకెక్కువ చేస్తారు, తప్పలేదు దాంట్లో. కానీ ఇంకా చేయాలి. ఈరోజు పబ్లిక్ నీడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువకి ఇప్పుడు అన్న అడిగిండు కొన్ని సర్వీసెస్ తగ్గినాయని, కొంత స్టాఫ్ తగ్గిరని. అవన్నీ కూడా కంప్లీట్ కావాలా, ఇంకా మరింత మెరుగైన సర్వీసెస్ కావాలా.
ఇంకా డెవలప్మెంట్ అనేది శరవేగంగా పనిచేయాలని ఈ విషయం చెప్తున్నాను. కంటోన్మెంట్లో కొంతమంది మేధావులు త్వరలోనే అంటే సంవత్సరం కావచ్చు సంవత్సరాలు కావచ్చు కాలక్రమేణా మెర్జ్ అయిపోతున్నది అనేది ఒక టీవీ కబురు చెప్తున్నారు. అది వాస్తవం అంటారా, దాంట్లో నిజం ఉందంటారా? అది చెప్పినోని పట్టి ఉంటుంది, నేనైతే చెప్పలే మాట. అంటే మీరు మేధావని అందరూ అనుకుంటారు, మరి మీ దగ్గర నేను అనుకుంటాను కానీ అది ఇంకా చాలా దూరం ఉందన్న. ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, మరీ ముఖ్యంగా రక్షణ శాఖ తీసుకోవాలా. రక్షణ శాఖకి సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే ఆర్మీతో డీల్ చేసే ప్రతి ఒక్క విషయం చాలా సెన్సిటివ్ ఉంటుంది. దానికి 100 సార్లు ఇఫ్ అండ్ బట్స్ అన్నీ కూడా ఆలోచన చేసి చేయాలా. మరి అది ఒక ప్రక్రియ నడుస్తుంది, మరి ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. దగ్గరలోనే ఉంది, చిక్కుముడి విప్పేస్తున్నారు అయిపోతుంది అనేది అంటున్నారు. చెప్పిన వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంది కానీ నాకు మటుకు ఐడియా అది మీరు మల్లికార్జున్ బాగా చెప్పగలుగుతాడు, నేను చెప్పలేను ఆ విషయంలో. కానీ చరిత్ర ఎవరు మార్పలేదు, చరిత్రను ఎవరు కూడా చూసి పారేయలేదు. హిస్టరీ ఆల్వేస్ రిమైన్స్ లైక్ దట్. ఈరోజు ఒకడు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఇంట్లోనే సాక్ష్యం ఉంటాం, లేదా వాళ్ళ మనస్సాక్షి ఉంటుంది. కొంతమంది మనస్సాక్షి సంపుకొని అబద్ధం చెప్పవచ్చు, లేదు మిస్గైడ్ చేయడానికి అబద్ధం చెప్పచ్చు, కానీ హిస్టరీ విల్ డెఫినెట్లీ రిమైన్ ఎస్ ఎ హిస్టరీ. సో నా కాంట్రిబ్యూషన్, నా సర్వీసెస్ ఎవ్వరు కూడా ఎవడో అబద్ధం చెప్పినంత మాత్రం మార్చిపోవు. తప్పకుండా ఒకవేళ పనిచేసి ఉంటే డెఫినెట్గా ఆ హిస్టరీ అట్లా ఉంటుంది, వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుస్తుంది. ఆర్కే గారు, మీకు తన కంటోన్మెంట్లో ఏమైనా కక్ష ఏమైనా ఉందా, కోపం ఏమైనా ఉందా? నాకు ఎవ్వరి మీద ఎటువంటి కోపం లేదు. ఏ కోపతాపాలు లేవు అంటున్నారు. ఒక వ్యక్తి మీద పని కట్టుకొని మహారాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఒక బిల్ వేయడము, తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఒక బిల్ వేయడము, క్లాస్ 34లో కంటోన్మెంట్ 2006 యాక్ట్ 34లో కూడా ఇలాంటి వస్తువులు ఉన్నాయి, నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలని కూడా పదే ప్రోత్సహిస్తున్నారని మీ పైన ఆరోపణలు ఇస్తున్నారు. ఇది వాస్తవం అంటే మీరు కూడా న్యాయాలు తెలుసుకోవాలా అంటే కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. చెప్పేటోనికి బుద్ధి లేదు, మనమైనా దాన్ని విశ్లేషణ చేసుకోవాలి. మహారాష్ట్రలో తెలంగాణ ఉన్న వ్యక్తి ఏ విధంగా కోర్టు కేసు వేస్తాడు? మహారాష్ట్రలో తెలంగాణ ఉన్న వ్యక్తి ఏ విధంగా కోర్టు కేసు వేస్తాడు? హైకోర్టులో ఏ విధంగా లోకల్ స్టాండింగ్ ఉంటుంది? తెలంగాణ హైకోర్టు లేవా? చెప్పేటోడు మిడిమిడి జ్ఞానంతో చెప్పు. మహారాష్ట్ర ఒకటి అయితే పూర్తి అవాస్తవాలన్నా, ఎప్పుడైతే నాకు నచ్చకపోతే డంకా బజాయించి ఈడికెంజే వారు చేస్తా ఓపెన్. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కన్నా పెద్దోడా? నువ్వు చెప్పిన 3-4 పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కన్నా పెద్దోలా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కన్నా పెద్దోడా అప్పుడు ఉన్నాడు? ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన కన్నా పెద్దోలా? వాళ్ళతోనే కొట్లాడిన వీడెంత నచ్చకపోయినా. ఇప్పుడు దేవుడి దగ్గర ఏం లేదు, ఉంటే తప్పకుండా చెప్పి మరీ చేస్తాం. ఇంటర్నల్గా జరుగుతుంది, రేపు బహిరంగ కూడా కొట్టాడు. ఇంటర్నల్ వాళ్ళకి జరుగుతుంది, నాకైతే ఏం లేదు. ఇప్పుడు ఆశ్రయించలేదు తెలంగాణలో ఉండే మీరు అంటారు. అంటే తెలంగాణ కోర్టును ఉన్నత న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించడానికి అనుకోవచ్చా? అన్న ఇప్పుడు నేను కోర్టు కేసు వేసిన, నా పేరిడ అన్నిట్లో ఉంది, అవునా కదా? నా పేరు ఉంది పిటిషనర్ అని, లేదా రెస్పాండెంట్ అని ఉంటుంది, రైట్? నా పేరు ఉంది, అట్లేమన్నా పేరుండో చూపెట్టమనండి, అట్లేమన్నా పేరుండో చూపెట్టమనండి. ఈరోజు సూర్యుడు వచ్చిండు నేనే తెచ్చినా, గాలి వచ్చింది నేనే తెచ్చినా అని కొంతమంది. చీమ కుడితే రామకృష్ణ కుట్టించిండనా? చీమ వచ్చి కుట్టింది రామకృష్ణ చేయించిండు. సూర్యుడు వచ్చిండు నేనే తీసుకొచ్చిన, సూర్యుడు రాత్రి నేనే పిలిచిన, రా పొద్దుగా జల్దీ రా అని చెప్పినా అంటే నమ్మసంఖ్యంగా ఉండాలా? ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.